హాయ్ ఫ్రెండ్స్, కరెక్ట్ కొలతలతో బియ్యం పిండి వడియాలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి. ముందుగా ఒక గిన్నెలోకి 4 గ్లాసుల నీళ్లు తీసుకొని మూత పెట్టి నీటిని మరిగించుకోవాలి. నీళ్లు మరిగేలోపు మనం వేరొక గిన్నెలోకి 1 గ్లాస్ పొడి బియ్యం పిండి తీసుకొని దానిలో 2 గ్లాసుల నీళ్లు పోసుకొని ఇలా ఉండలు లేకుండా కలిపి రెడీగా పక్కన పెట్టుకోవాలి. నీళ్లు పిండి ఒకే గ్లాస్ కొలతతో కొలుచుకోండి, అప్పుడే వడియాలు బాగా కుదురుతాయి. నీళ్లు ఇలా మరగటం స్టార్ట్ అయ్యాక కరివేపాకుని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, కారం వేసి ఒక 2 నిమిషాలు మరిగించుకొని స్టవ్ని సిమ్లో పెట్టి మనం కలిపి పెట్టుకున్న పిండిని వేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టడం వల్ల పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది. పిండి వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక పావు గంట సేపు ఉడికించుకోవాలి. పిండిని సరిగా ఉడికించకపోతే వడియాలు విరిగిపోతాయి. దగ్గరే ఉండి పిండిని కలుపుకుంటూ ఇలా చిక్కబడేంత వరకు ఉడికించుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారే వరకు వెయిట్ చేసి కాటన్ క్లాత్ని తడిపి నేలపై పరుచుకొని పిండిని ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు వడియాల్లా పెట్టుకొని ఎండబెట్టుకోవాలి. పూర్తిగా ఎండిన తర్వాత ఇలా ఉంటాయి. ఇప్పుడు ఈ క్లాత్ని వెనుక వైపుకు తిప్పి ఇలా నీళ్లు చల్లుకొని వడియాల్ని క్లాత్ నుంచి తీసుకోవాలి. ఇలా వడియాల్ని క్లాత్ నుంచి తీసిన తర్వాత 2-3 రోజులు ఎండలో ఆరబెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. మనకి కావాల్సినప్పుడల్లా ఇలా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవటమే. పప్పు చారుల్లోకి మంచి కాంబినేషన్ ఈ వడియాలు. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.